తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్నాధిపతి అయిన శని లగ్నంలో సంచరించడము, అదేవిధంగా తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడితో కలిసి ఉండడం వల్ల ముఖ్యమైన విషయాలలో ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణిని మార్చుకోవాలి. వాక్స్థానంలో రాహువు, బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం చేత కలతర రీత్యా కొంత విచారణ కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకండి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. ప్రత్యేకంగా మీరు అనుకున్నది సాధించే తత్వాన్ని ఎక్కువగా ఈ వారం కలిగి ఉంటారు. తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి. తోడబుట్టిన వారితో అనేక రకాలుగా మంచి జరగడానికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఎంతో గొప్పవాళ్ళని చేస్తుంది. ప్రత్యేకంగా స్త్రీ మూలకంగా శుభం చేకూరడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రకేతుల సంచార ఫలితంగా ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వారం చివరిలో కొంత శుభం చేకూరడానికి చంద్రఫలం తోడవుతుంది. ప్రభుత్వ సంబంధ రీత్యా గుర్తింపు లభించేందుకు కూడా అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రకేతువుల సంచారంగా ప్రత్యేకంగా చంద్రునికి ప్రతిదేవతగా ఈశ్వరుణ్ణి, అదేవిధంగా కేతు భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆచరించాలి. లేదా చిత్రగుప్త స్వామివారి ఆలయ సందర్శనం, లేదా ఓం చిత్రగుప్తాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠించడం అనేక రకాల శుభాలను కలిగిస్తుంది.